ఏం చేస్తున్నావు? ఏంటన్నా మందు ఏం చేస్తున్నావు? నా స్నాప్లు ఏం పెడుతున్నావు? ఏమైందన్నా ఈ మందు? ఏంది ఇదేంది? నువ్వేం చేస్తున్నావు అసలు? నీకు అర్థమవుతుందా? ఎందుకు తాగుతున్నావు? ఎంత తాగినాము? అరే ఒకసారి స్నాపులు చూడరు ఎట్లా పెట్టిన ఆయన. ఏమైనా చేసుకున్నావా? అనుకుంటా ఏమంటారు దాన్ని? లస్సీ కాదు మనది కాదు. ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేద్దామని వచ్చినావు? ఏం చేస్తున్నావు నువ్వు? మంచి నడుస్తుంది, మంచి లైఫ్ సెట్ అయింది. అరే వీడియోస్ చేస్తున్నావు. ఈ టైం పిల్లలు లవ్ చేస్తారు. ఆ పిల్ల ఒప్పుకోకుంటే ఏం చేస్తావు? ఏదో కష్టపడాలి. తాగితే నీకు పండు ఇందాక సూట్లు ఏడ్చిందిరా. అయితే దాన్ని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. అయితే ఏడుస్తే నువ్వు నా మీద ఫీలింగ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నావు, నన్ను కలవకు, నన్ను చూడక నా దగ్గర ఉండకు అంటుంది. అప్పటికంటే నేనేమి చేశాను ఆ పాపం, ఎందుకింత నీకు ఈ కోపం? చివరి ఏదో ఒక రోజు నీ ప్రేమ అర్థమవుతుంది అన్న. అప్పటి వరకు పోరాడు, మాట్లాడు. నువ్వు లవ్ చేస్తున్నావు, లవ్ చేస్తున్నావు, ఏదో ఒక మూమెంట్ లో అర్థమవుతుంది లవ్ ఏందో. సంవత్సరం నుంచి చెప్తాను, ఇంకెప్పుడు అర్థమవుతుంది. అయిపోయింది లవ్ ఇంతేనా? వెయిట్ చేస్తావు, లవ్ చేస్తావు. మళ్ళీ ఇది ఎందుకు తాగుతున్నావు? తాగితే వస్తుందా? తాగితే బాధ పోతుంది అంటారు కదా, అంతే. తాగితే బాధ మెరిసేటి మేడలను చూస్తారే కాగిత కట్టలను అడగరు ఆడోళ్ళ. బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది, ఏమేమో చేసుకోవాలనిపిస్తుంది. నాతో ఇద్దరు లేదురా తీసుకోడు. కళ్ళ ముందు దాన్ని చూస్తుంటే ఇంకా అది నాదే అనిపిస్తుంది, కానీ నాకు దక్కలేదురా. అది మాకు అట్లా అనిపిస్తుంది. నిన్ను కళ్ళ ముందు చూస్తుంటే నువ్వు చెప్పేటో నువ్వు ఇట్లా చేస్తుంటే ఫస్ట్ ఎట్లుంటుండే, ఎంత మంచిగా ఉంటుండే. ఒక మాట చెప్పట్లేదు, ఇట్లా వద్దు అట్లా వద్దని నువ్వే చెప్పేటోడు. నువ్వు ఇట్లా చేస్తే మాకు భయం వేస్తుంది, మేమేమైపోతామా అని చెప్పి. బ్రీజర్ తాగంటే కూడా తాగపోతుండే కాదు. ఆ రోజు శ్రామలో బ్రీజర్ తాగమని తాగలేడు. అవు బాయ్, ఆయనకి అలవాట్లేదు బాయ్, అలవాట్లేని మంది తాగుతుండు. అది చేసుకుంటే అదే అలవాటు బీరు తీసుకుంటావన్నా. మేము ముత్తగానే ఇది తాగానికే ఏడుస్తాను, అదైతుంది. నువ్వు ఇది తాగి ఏమైనా బాధలు ఉంటే మాకు ఫోన్ చేయి, తమ్మడం లేమా, లేకపోతే మేము లేమా ప్రతి అది అజ్జం కోసం ఏడుస్తా, నేను దానికోసం ఏడుస్తా.